మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి. అందుకే నీ మాట మంచిదైతే జీవితం కూడా గొప్పగా ఉంటుంది. ఎప్పుడూ నీ వైపే ఆలోచించకు, అవతలి వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించి అర్థం చేసుకో. లేకపోతే అనుమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనర్థాలు మాత్రమే మిగులుతాయి, బంధాలు కాదు. కెరటాలు కాళ్ల దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకుంటే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎదుటివారి అర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడే మనం సగం మనశ్శాంతిని కోల్పోతాం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని కాదు, ఇష్టదైవాన్ని మాత్రమే చూస్తారు.